మేడం చెప్పండి మేడం, ప్రవాసీ భారత్ అవార్డ్స్ కూడా జరుగుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? సో ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఎందుకంటే ఇవాళ నేను స్వశోధన్ ట్రస్ట్ అనేసి డాక్టర్ కర్ణాకర్ రెడ్డి గారు ఈ వర్క్ ఫర్ 30 years యాజ్ అ డాక్టర్ అండ్ రిటర్న్ అయ్యారు. సో ఐ హావ్ కమ్ అలాంగ్ విత్ హిమ్. ఐ ఫీల్ సో హ్యాపీ బికాజ్ తన దేశానికి ఏమన్నా చేయాలనేసి ఇట్ హెవ్ కమ్ అండ్ డూయింగ్. ఎస్పెషల్లీ విమెన్ ఇన్ విజన్ కౌన్సిల్ ఫర్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇట్స్ మై ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఇన్ టు డెవలపింగ్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అనమాట. సో మేము ఆ స్వశోధన్ ట్రస్ట్ తో సోషల్ రూరల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట. అలా ఐఎమ్ కనెక్టెడ్ అండ్ ఐవ్ కమ్ అలాంగ్ విత్ హిమ్ యాజ్ అన్ అవార్డీతో వచ్చామన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ టు మెన్షన్ అబౌట్ విమెన్ ఇన్ విజన్ కౌన్సిల్ ఫర్ ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇట్స్ Section 8 కంపెనీ. వెరీ సింపుల్ విజన్ అండి. హోమ్ మేకర్స్ ని హోమ్ ప్రెనర్స్ చేయడం, ఆంటర్ప్రెనర్స్ చేయడం. వీ కేటర్ టు మోర్ దెన్ 3,000 విమెన్. అండ్ స్పెషల్ ఫోకస్ ఏంటంటే రూరల్లో ఆవు ఊర్లో బతకాలి అంటే, అది గోశాల వరకు రాకుండా అక్కడే బతకాలి అంటే అక్కడున్న ఆవుని పెంచే వాళ్ళు ఆంటర్ప్రెనర్ అవ్వాలి. ఎప్పుడైతే గోలక్ష్మిగా మారుతుందో గోవు, వాళ్ళు గోశాల వరకు ఆవు రావాల్సిన అవసరం లేదనే కాన్సెప్ట్ తో గోమయ పుష్పం అనే ఒక బ్రాండ్ ని స్థాపించి దాని ద్వారా వర్క్ చేస్తున్నాం అనమాట. సో మీరు చూస్తుంటే అమ్మవారి ముఖం తయారు చేసింది అంటే నిర్మాల్యం, అంటే దేవుడి పువ్వులను తీసుకొని వాటికి ఆవు పేడ జోడించి ఎప్పుడైతే మనం ఇస్తామో అర్బన్ లో మన వాళ్ళకి అప్పుడు అది నచ్చుతుంది. పూజతో ఆవు బతకదు, గో ఆధారిత ఉత్పత్తులు ఎప్పుడు వాడతామో అప్పుడే ఆవు బతుకుతుంది. సో విమెన్ ఇన్ విజన్ కౌన్సిల్ ద్వారా స్వశోధన్ ట్రస్ట్ తో అయినా చేసేది ఏంటంటే ఊర్లో ఉన్న ఆవుకి, ఒక ఆవు, 2 ఆవులు, 3 ఆవులు, ఎన్ని ఆవులు ఉన్నా వాళ్ళని స్వయం సమృద్ధి చేయాలి. ఆవే స్వయం సమృద్ధి చేయగలుగుతుంది కనుక దాని మీద పనిచేస్తున్నాము. ఈ విధంగా ఇక్కడికి రావటం, ఇంకా అందరితో కనెక్ట్ అవ్వడం, ప్రాబబ్లీ ఇదొక వేదిక. ఎవరైతే మా ఊరికి మేమేం చెయ్యాలి అని అనుకుంటే మీ ఊరికి చేయవచ్చు. అక్కడ ఉన్న ఆవులను కూడా, దేశీ వాలి ఆవులను కూడా పెంపొందించుకునే అవకాశం ఉంది. సో లెట్స్ జాయిన్ హ్యాండ్స్ అనేది ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. గుడ్ డిసిషన్ మేడం, మీరు చెప్పిన దాంట్లో చాలా చక్కగా చెప్పారు.